చీలకుండా ఓటుని వ్యతిరేక ఓటుని చీలకుండా చేసిన వ్యక్తి ఆ, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే ఆ సామాజిక వర్గం అందరూ గొడవ పెట్టారు. ఏంటంటే మన పవర్ ఏంటి, మనం ఏంటి, మన సంఖ్య ఏంటి, మీరు అంత తీసుకున్నారు ఏంటంటే ఈయన ఒకటే వాడు చెప్పాడు చాలా సార్, ఎవరు ఆవేశపడకండి, అది 21 చేశారా, 31 ఇచ్చారా, 15 ఇచ్చారా అనేది వదిలేయండి. మేము మాట్లాడుకుంటాం, మేము ఇది చేస్తాం, చూసి కూటమిగా చేయాలి. మేము పోట్లాడుకున్నాం అనుకోండి, మేము కలిసినా ప్రజలు గెలవరు, కార్యకర్తలు గెలవరు అని చెప్పి చాలా సున్నితంగా చేశారు. నేను అనుకోవడం, నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా జరగల. నాయకులు కలుస్తారు, ప్రజలు గెలవరు, నాయకులు కలుస్తారు, కార్యకర్తలు గెలవరు. ఇందులో నాయకులు కలిశారు, కార్యకర్తలు కలిశారు, ప్రజలు కలిశారు. కాబట్టి ఇంత అద్భుతమైన విజయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి మీటింగ్ అండి పిఠాపురం వెళ్ళి నేను వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానన్నారండి. ఆయన నోడుతూ ఏమన్నారు కానీ మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయనే డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయనకి 5 శాఖలు ఇచ్చారట, మొత్తం మంచి శాఖలండి. మంచి శాఖలు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని మంచినీటి సరఫరా, ఇంకా అద్భుతమైన ఇవి 5 చేశారండి మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఈయన ఒక్కరే చేస్తున్నారండి. మరి అదేలా చూద్దండి. లేదండి, ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేస్తారు అందరూ కూడా. బీజేపీ వాళ్ళు కూడా అర్థమైంది. అంతకుముందు చంద్రబాబు మీద చిన్న డిస్ప్లీజులు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు లాస్ట్ టైం మేమందరం ఉన్నప్పుడు, పార్లమెంట్లో ఉన్నప్పుడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, స్పెషల్ స్టాటస్ ఇస్తా ఉన్నారు, అది రాలేదు. అందుకని అప్పుడు దాంతో ఉంటే ఇది అవుతుందని చెప్పి బయటకు వచ్చి మన తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఉంటే వాళ్ళతో కూడా రిజైన్ చేయించారు. ఇవన్నీ ఆయన కోపం ఉంది అది మోడీ గారికి. అయినా సరే ఆయన మోడీ గారిని కూడా ఒప్పించి సమయం ఇదండి, ఈ పరిస్థితిలో మనం ఇలా చేయాలి, ఇలా చేస్తేనే కలిసి ఉంటాం, మనం చేస్తామని చెప్పి చేశాడు. ఎంత సైలెంట్ విప్లవం ఉంటారండి. ఎక్కడెక్కడ కంట్రీస్ వచ్చేవారు. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఉద్యోగం చేసేవాళ్ళైనా వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ హైదరాబాద్లో ఎంతో మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఓట్స్ అన్ని వేయించారు. వాళ్ళు తెలిసిన బ్రదర్కి అందరికీ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. అంటే ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉందనంటే అంటే వైసీపీ వాళ్ళు ఎవరు గుర్తించలేదండి. ఆయన లండన్ వెళ్ళే ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ వాళ్ళు చెప్పారట, మనమే అధికారంలోకి వచ్చేస్తున్నామని. మనమే అధికారంలోకి వస్తాం, మనకి 160 సీట్లు 170 సీట్లు వస్తాయి, వై నాట్ 175 అన్నాడు. ఏం సార్ అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది, ఐపాక్ వాళ్ళు ఎంత మాయ చేశారు, అది ఆశ్చర్యంగా ఉందండి. పోనీ ఐపాక్ అన్నారు, ఈవీఎంలు మోసం అంటున్నారు ఆయన. మరి నేషనల్ సర్వేలు చూస్తే నేషనల్ సర్వేలు ఎలా ఇస్తాయి సార్ అవి? నేషనల్ సర్వేలు అందరూ కూడా వచ్చేస్తుంది కూటమి అని చెప్పారండి. ఈవీఎంలు వద్దంటాడంటే బ్యాలెట్ పేపర్లు కావాలంటే గెలిచినప్పుడేమో అది బాగున్నాయి. 2019 చెప్పారండి. మరి మాట తప్పరు, మనం తప్పరు, మాట ఎలా తప్పుతున్నారో అర్థం అవుతుంది కదా. అయిపోయింది. మనం మళ్ళీ ఇవాళ ఏంటంటే గ్రహణం విడిచింది మనకి. అది గ్రహణం. ఇది వరకటి రోజుల్లో నరకాసురుడు చాలా ఇబ్బందులు పెడతా అంటే ఆ రోజున కృష్ణుడు సత్యభామ యుద్ధం చేసి ఆయన చంపేసి తీసుకొస్తే ఆ రోజున మనం నరక చతుర్దశి ఒక రోజును, నెక్స్ట్ డే దీపావళి అని మనం పండగ చేసుకున్నాం. ఇవాళ నరక చతుర్దశి దీపావళి చేసుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆనందపడ్డారంటే అంత కాదు. మనకు గడు రోజులన్నీ పోయినాయి. మనం ఇక్కడి నుంచి మనం అందరూ కూడా స్వేచ్ఛగా ఉంటుంది. మన అమరావతి మనం డెవలప్ చేసుకుంటాం, మన పోలవరం మనం కట్టేసుకుంటాం. అన్ని మర్చిసారు, కాంట్రాక్టర్లు కూడా మర్చిస్తారు. ప్రాజెక్ట్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తా అక్కడ 70% అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్లు మార్చడం కాంట్రాక్ట్ మార్చడం అనేది తేలిక విషయం కాదండి. ఎన్నో దేశాల నుంచి ఆయన పెద్ద ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి అక్కడ తెప్పించాడు దానికోసం. ఆయన లాభం కూడా వస్తారు. నేను అవగా వాళ్ళకి లాభాలు వస్తాయని కూడా లేదండి వాళ్ళు ఇచ్చిన ప్రైసింగ్. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మీరు చెయ్యండి, ఈ ప్రైస్కి మీరు చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే ఘనత మీ కంపెనీకి వస్తుంది, అదే చాలు అనుకున్నారు తప్ప ఇంకోటి అనుకోవాలి. డబ్బుల గురించి కాదు. వాళ్ళు కూడా తీసేశారు. వాళ్ళు తీసేసి వేరే మళ్ళీ ఇంకో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారు. ఏం చేయగలిగారు వాళ్ళు? మన చంద్రబాబు నాయుడు గారు మొన్న సోమవారం రోజులు వెళ్ళి అవన్నీ పరిశీలించాడు. ఆ కాపర్ డ్యామ్ ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయింది. అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి టైం పడుతుంది. ఇప్పుడున్న దొరకన్న పరిస్థితులు అయితే 1 yearలో చేసేవారు, అయిపోయేదండి. ఇవాళ ఉన్న పరిస్థితులు 4 ఏళ్ళు పెట్టేటట్టుంది. మళ్ళీ అన్ని మొదటి నుంచి స్టార్ట్ చేయాలండి. మీ ఇంట్లో కమ్ముడు మరి బెడ్రూమ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కదండి సార్. మరి ఒక రిషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారటండి. అది
చాలా దారుణ ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్ము ఎందుకు అట్లా చేయాలి? దేనికోసం కట్టారండి? అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటుంది అని కట్టారు. అది ఏం కడుతున్నారు అని అడిగితే రకరకాలు చెప్పారు. ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నాను కొంతసారి, టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం అన్ని రకరకాలు వెళ్ళారు. ఎవరిని అక్కడికి వెళ్ళడం చూడండి వాళ్ళ. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయటపడి అవునండి. ఎంత ఖరీదు, ఎవరి డబ్బు? మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి దాను. మీ సొంత డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మీరే కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు? ముందేమో దాని పగల కొట్టేశారు అవునండి. ప్రజావేదికని. ఇప్పుడేమో ప్రజల ధనంతోనేమో వేల కోట్లు, 100 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లతోటి కట్టారు. అవునండి. ఎవరి కోసం దేనికి కట్టాడు? మనందరం మనంటే వాళ్ళందరూ ట్యాక్సీలు ఎందుకు కడుతున్నామండి? అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా. విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టిట్యున్సీలో మేము ఉండగా అన్నీ చేసాం, బ్రహ్మాండంగా చేసాం. ఇక అలాట్మెంట్ చేయటం, రంగులు వేయటం అన్నీ అయిపోయినాయి, మొక్కలు వేయటం అన్నీ అయిపోయినాయి. దాన్ని అలాట్ చేయటమే. కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందని చెప్పి అట్లాగే ఉంచాడు. 5 ఏళ్ళు మురిగిపోయి ఉన్నాయి. చాలా దారుణం. ఇవి చెప్పలేములేండి కదా. ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదని అన్నాం, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా. మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేస్తే ఎవడమన్నా అండి? ఈ అప్పులు తీర్చేది ఎవరు? రేపు పొద్దున్న మీరు వెళ్ళిపోయారు, హ్యాపీగానే వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, ఇప్పుడున్న ప్రజలకు కానీ, ఇప్పుడున్న నాయకులకు కానీ ఈ అప్పులను తీర్చడానికి ఎంత అవుతుందండి? వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం వాటికి సరిపోతుంది. మరి మీ ఇంట్లో బాత్ టబ్ ఉందో లేదో కానీ అది 26 lakhs అండి సార్. అది మరి మీ ఇంట్లో ఎంత ఏముందో నాకు ఏముంది, మామూలుగా ఉంటాయి మహిళల్లో. మేము ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉంటాం. ఎందుకంటే మన చాటపర్రు, ఏలూరు తెలుసు కదండి, డబ్బులు వాల్యూ తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు అండి. ఇప్పుడు మా ఇల్లు చాటపర్రులో ఇల్లు 90 years అయింది. మా తాతగారు కట్టింది. మేమందరూ అక్కడే పుట్టాం, అక్కడే చదువు. అది పడిపోయేటట్టుంది, 105 సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ 1.5 years కడుతున్నాం. అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం. మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం. అది దానికి అయితే అంతా కలిపితే 3 కోట్ల ఉద్యోగం. అవునండి. ఆయనలాగా 500 కోట్లు, 600 కోట్లు ఏదో మీరు చెప్పినట్టుగా వాష్ బేసిన్లు ఎంత అక్కడి చెట్ల ఇంచి తీసుకొచ్చి ఏమి లేవు. సామాన్యంగా మనం రెగ్యులర్గా వాడతాం. అది అంతా చేసినా కూడా అదేం మా కోసం కట్టలేదు. మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం, మేమేమి చేయం. ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని. అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో, అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ఏదో ప్రజలకు ఉపయోగపడేది చేయటం కోసమే.